హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్రియేషన్స్. ఇంకొక కొత్త మోడల్తో మళ్ళీ కొత్త వీడియో చేశాను చూడండి. ఇదైతే మనకి 4 కట్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ యూస్ చేశాను. ఈ మిడిల్ బ్యాంగిల్స్ అయితే మీకు నచ్చింది ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఒక స్క్వేర్ బ్యాంగిల్ని ఇలాగ స్క్వేర్ షేప్లో కాకుండా కార్నర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టిన తర్వాత ఒక స్మాల్ సైజు రౌండ్ షేప్ కుందన్స్ని తీసుకున్నాం. ఇక్కడ నేనైతే సెరామిక్ కుందన్స్ తీసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన కుందన్ తీసుకోవచ్చు, గ్లాస్ కుందన్ తీసుకోవచ్చు. సో వీటిని ముందు ఫోర్ కుందన్స్ని, రౌండ్ కుందన్స్ని ఒక లైన్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 కుందన్స్, దాని వెనకాల 2 కుందన్స్, తర్వాత ఒక స్క్వేర్ కుందను అట్లా అరేంజ్ చేసామన్నమాట. ముందైతే ఇది బాగా డ్రై అయిపోనివ్వాలి. దీన్ని డ్రై అయిన తర్వాత దీన్ని 3D కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే దీన్ని బాగా డ్రై అవనివ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం మామూలుగా ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేస్తున్నాము. నేను గ్లూ గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, మనకి B7000 గ్లూ అనేది హెల్త్కి అంత మంచిది కాదు. ఫ్రాంక్ చెప్తున్నా, అసలు మంచిది కాదు. బట్ తప్పదు ఇలాంటప్పుడు యూజ్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఈ 4 కుందన్స్ డ్రై అయిపోయిన తర్వాత పైన 4 కుందన్స్ కార్నర్లో మనం B7000 గ్లూ పెట్టి అక్కడ ఇంకో గ్లూ యూజ్ చేస్తున్నాం. కుందన్స్ మెటీరియల్ మీద మెటీరియల్ అంటించేటప్పుడు మాత్రమే B7000 గ్లూ అవసరం. మిగిలిన టైంలో ఫ్యాబ్రిక్లు యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు కనుక ఈ మోడల్ నచ్చినట్టయితే వెంటనే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ మోడల్ కనుక బ్యాంగిల్స్ కావాలనుకుంటే వెంటనే ఇప్పుడు ఆర్డర్ చేయడానికి వాట్సాప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో అనేది నేను ఒకసారి చూపిస్తాను. సో కాకపోతే నేను ఇక్కడ ఇది జస్ట్ మోడల్ కోసం చేశాను కాబట్టి 2 బ్యాంగిల్సే ప్రిపేర్ చేసాం. ఇవన్నీ కూడా ఇదేం ఆర్డర్ కాదండి. ఇది నేను జస్ట్ మా దగ్గర ఏ మోడల్ అవైలబిలిటీ ఉంటుందో చెప్పడం కోసం చేసినటువంటి ఒక మోడల్ మాత్రమే. సో ఒకసారి చూడండి. ఫైనల్గా ఇలా మనం చూసిన తర్వాత ఎలా ఉందో, మీకేమనిపించిందో వెంటనే ఈ మోడల్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.